చూడండి ఇక్కడ ప్రాబ్లంలో ప్యూర్ మిల్క్ కాస్ట్స్ 40 rupees per liter. A milkman adds water to 35 liters. 35 liters of pure milk. అంటే ఒక మిల్క్ మ్యాన్ వాటర్ యాడ్ చేశాడంట ప్యూర్ మిల్క్ కి 35 liters అండ్ సెల్ ఇట్ ఎట్ 35 rupees per liter. వాటర్ యాడ్ చేసిన తర్వాత లీటర్ 35 rupees చొప్పున అమ్ముతున్నాడంట. హౌ మెనీ లీటర్స్ ఆఫ్ వాటర్ డస్ హీ హ్యాడ్ సో దట్ దెర్ ఈజ్ నో గెయిన్ నో లాస్? అంటే ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఏమీ ఉండకూడదంటే ఎన్ని లీటర్స్ వాటర్ యాడ్ చేయాలి? సో ఈ ప్రాబ్లం మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వాడి దగ్గర ప్యూర్ మిల్క్ ఉంది, 35 liters ప్యూర్ మిల్క్ ఉంది. ప్యూర్ మిల్క్ కాస్ట్ 40 rupees. ప్యూర్ మిల్క్ కాస్ట్ ఎంత అండి? 40 rupees. అంటే వాడు ఏం చెప్తున్నాడండి, 35 liters ప్యూర్ మిల్క్ ఉంది, లీటర్ 40 rupees పెట్టి కొన్నాడు. అంటే మొత్తం మీద వీడికి ఎంత ఖర్చు అయింది అంటే 35 into 40, అది టోటల్ కాస్ట్. దాన్ని అలా వదిలేయండి, దాన్ని సింప్లిఫై చేయొద్దు. సో మొత్తం 40 rupees అండి లీటరు. 35 liters ప్యూర్ మిల్క్ కొన్నాడు అంటే 40 rupees పెట్టి కొన్నాడు. 35 liters ప్యూర్ మిల్క్ మాట ఇది. సో దీనికి వీడు ఏం చేస్తున్నాడు అంటే వాటర్ యాడ్ చేస్తున్నాడు అండి. ఎంత వాటర్ యాడ్ చేస్తున్నాడో తెలియదు. మన దగ్గర ఆల్రెడీ ఎంత ఉంది? 35 liters ప్యూర్ మిల్క్ ఉంది. దీనికి వాటర్ యాడ్ చేస్తున్నాడు. సమ్ ఎక్స్ అనుకుందామండి. సో సమ్ ఎక్స్ మాట అంటే అంత వాటర్ యాడ్ చేస్తున్నాడు అనుకుందాం. సో ఇప్పుడు మనకి ఎక్స్ లీటర్స్ ఆఫ్ వాటర్ దీనికి యాడ్ చేస్తున్నాడు అనమాట. ఎక్స్ లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాడు. ఇప్పుడు మనకి క్వాంటిటీ 35 plus x. ఇలాగా ఇప్పుడు వచ్చిన క్వాంటిటీ వాటర్ యాడ్ చేసిన తర్వాత వచ్చిన క్వాంటిటీ ఏదైతే ఉందో అది 1 liter 35 చొప్పున అమ్ముతున్నాడు. సో 1 liter ఎంత చొప్పున అమ్ముతున్నాడు అంటే 35. సో ఇలా అమ్మితే వాడికి నో ప్రాఫిట్ నో లాస్ అంట. అంటే ముందు ఎంత ఖర్చు అయిందో ఇప్పుడు కూడా అంతే ఖర్చు అవుతుంది. అంటే ఈ కాస్ట్ ఏదైతే ఉందో అది ఇనీషియల్ గా ఉన్న కాస్ట్ కి ఈక్వల్ అయిపోద్ది అండి. సో ఇప్పుడు ఆ 35 ఎలిమినేట్ అయిపోతాయి. సో ఫైనల్ గా మనకి ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది కదండి. సో ఎక్స్ ఈక్వల్ టు 35 ఎలిమినేట్ అయిపోయింది అనుకోండి. ఎక్స్ ఈక్వల్ టు 40 - 35 అంటే 5 liters ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాడు. అంటే నో ప్రాఫిట్ నో లాస్ అంటే అర్థం ఏంటండి, ముందు ఎంత ఖర్చు పెట్టామో అంత అమౌంట్ మనకు వచ్చేయాలి. ముందు ఎంత అయితే ఖర్చు పెట్టామో అంత అమౌంట్ వస్తే దాన్నే మనం నో లాస్ నో ప్రాఫిట్ అని చెప్తాం అన్నమాట. సో జనరల్ గా వీటి ఇక్కడ ఏం చెప్తున్నాడండి, 40 liters ఆఫ్ అదే 35 liters ఆఫ్ ప్యూర్ మిల్క్ 40 rupees అండి. సో ప్యూర్ మిల్క్ కాస్ట్ ఎంత అండి? 40 rupees. ఏ మిల్క్ మ్యాన్ యాడ్స్ వాటర్ టు 35 liters ఆఫ్ ప్యూర్ మిల్క్. అంటే వాడి దగ్గర 35 liters ప్యూర్ మిల్క్ ఉంది, దానికి వాటర్ యాడ్ చేస్తున్నాడు. ఈ ప్యూర్ మిల్క్ ని వాడు ఏ కాస్ట్ తో కొన్నాడు? 40 rupees పెట్టుకున్నాడు అండి. అంటే వాడు 35 liters 40 rupees పెట్టుకున్నాడు. సో వాడికి ఎంత కాస్ట్ అయింది అంటే ఏం చేయాలి? క్వాంటిటీ ఇంటూ ప్రైజ్. క్వాంటిటీ ఇంటూ ప్రైజ్. క్వాంటిటీ ఇంటూ ప్రైజ్ అయితే మనకి టోటల్ కాస్ట్ వస్తుంది అనమాట. సో క్వాంటిటీ 35 liters, ప్రైజ్ అనేది 40 rupees. సో క్వాంటిటీ ఇంటూ ప్రైస్ చేస్తే వాడికి ఎంత ఖర్చు అయిందో తెలుస్తుందండి. క్వాంటిటీ 35 liters, అలాగే ప్రైజ్ 40 rupees. సో 35 into 40 అనేది వాడికి అయిన ఖర్చు మాట, మొత్తం ఖర్చు. ఇప్పుడు దీనికి వాటర్ కలుపుతున్నాడు అండి 35 liters కి. వాటర్ కలిపిన తర్వాత వాడు లీటర్ 35 rupees కి అమ్ముతున్నాడు అంట. అండ్ సెల్ ఇట్ ఎట్ 35 rupees per liter అన్నాడు కదా. సో వాటర్ కలిపిన తర్వాత 35 rupees కి అమ్ముతున్నాడు అంటే వాడు కొన్న రేటు కంటే తక్కువగా అమ్ముతున్నాడు. జనరల్ గా వాడు కొన్న రేటు కంటే తక్కువగా అమ్మితే ఏమవ్వాలి? లాస్ రావాలి. కానీ వాటర్ కలపడం వల్ల నో ప్రాఫిట్ నో లాస్. వాడికి ప్రాఫిట్ రావట్లేదు, లాస్ రావట్లేదు. అంటే అర్థం ఏంటి? వాడు ఎంత ఖర్చు పెట్టాడో మరలా అంత అమౌంటే వస్తుంది. సో ఈ 35 liters కి ఎక్స్ లీటర్స్ ఆఫ్ వాటర్ మిక్స్ చేసాడు అనుకుందాం అండి. ఇప్పుడు క్వాంటిటీ 35 plus x. ఈ క్వాంటిటీని లీటర్ 35 చొప్పున అమ్ముతున్నాడు అనమాట. సో క్వాంటిటీ ఇంటూ ప్రైస్ చేసినప్పుడు వీడికి వచ్చే అమౌంట్ ఇది. ఆ అమౌంట్ వాడు ఖర్చు పెట్టిన అమౌంట్ కి ఈక్వల్ గా ఉంటుంది. అందుకే 35 into 40 కి ఈక్వల్ చేశాను. 35 ఎలిమినేట్ అయిపోతాయి. సో 35 plus x ఈక్వల్ టు 40. సో ఫైనల్ గా మనకి x ఈక్వల్ ఎంత అవుతుందండి? 5. అంటే 5 liters ఆఫ్ వాటర్ యాడ్ చేసాడని అర్థం. చూడండి నార్మల్ గా అయితే దీన్ని వెరిఫికేషన్ చేస్తున్నాను ఒక్కసారి. వెరిఫికేషన్ చేసేటప్పుడు అండి వాడు 35 liters 40 పెట్టి కొన్నాడు కదా. సో 35 into 4 అంటే అండి 140. అంటే మొత్తం మీద 1400 వాడికి ఖర్చు అయ్యింది. తర్వాత వాడు 5 liters ఆఫ్ వాటర్ కలుపుతున్నాడు అని వచ్చింది. అంటే 40 liters ఇప్పుడు అమ్ముతున్నాడు, లీటర్ 35 చొప్పున అమ్ముతున్నాడు. ఇప్పుడు అదే నెంబర్ కదండి వస్తుంది. చూడండి 1400 ఖర్చు పెట్టాడు, 1400 వస్తుంది. అంటే నో ప్రాఫిట్ నో లాస్. అంటే వాడు కలుపుతున్న వాటర్ ఎంత అండి? 5 liters. ఈవెన్ వెరిఫికేషన్ లో కూడా ఈ ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అండి. చూడండి నెక్స్ట్ అండి ఈ ప్రాబ్లం చూద్దాం. ఇన్ ఏ జూ దేర్ ఆర్ ర్యాబిట్స్ అండ్ పిజియాన్స్. ర్యాబిట్స్ ఉన్నాయండి, పిజియాన్స్ ఉన్నాయండి. ర్యాబిట్స్, పిజియాన్స్.
సో వాటి యొక్క హెడ్స్ ని కౌంట్ చేస్తే, హెడ్స్ ఏవైతే ఉన్నాయో హెడ్స్ ని కౌంట్ చేస్తే టోటల్ గా 340 హెడ్స్ ఉన్నాయండి. అంటే మొత్తం మీద మన దగ్గర 340 యానిమల్స్ ఉన్నాయని అర్థం. 340 హెడ్స్ అంటే మీనింగ్ ఏంటండి? 340 యానిమల్స్ ఉన్నాయి. ఓకే, సో 340 యానిమల్స్ ఉన్నాయి కాబట్టి, అండ్ ఇఫ్ లెగ్స్ ఆర్ కౌంటెడ్ దేర్ ఆర్ 1060 లెగ్స్ అన్ని కౌంట్ చేస్తే 1060 లెగ్స్ ఉన్నాయండి. అంటే టోటల్ గా అక్కడ ఉన్న ర్యాబిట్స్, పిజియన్స్ చూసినట్లయితే 340 ఉన్నాయి, లెగ్స్ అయితే 1060 లెగ్స్ ఉన్నాయండి. హౌ మెనీ పిజియన్స్ ఆర్ దేర్, అక్కడ ఎన్ని పిజియన్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో నార్మల్ గా అండి వెరిఫికేషన్ లో ఈ ప్రాబ్లమ్ ని మనం సాల్వ్ చేసేయచ్చు. సో వెరిఫికేషన్ లో సాల్వ్ చేద్దాం అనుకుందాం అండి. వెరిఫికేషన్ లో సాల్వ్ చేయాలంటే సపోజ్ కి మనం ఆ పిజియన్స్ ఏవైతే ఉన్నాయో అవి 120 అనుకుంటే, అప్పుడు ర్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో అవి రిమైనింగ్ మాట. మనకి టోటల్ గా 340 కదా, 340లో ఈ 120 తీసేసాం అనుకోండి, ఇంకా 220 ర్యాబిట్స్ మాట. సో 120 పిజియాన్స్ అయితే 220 ర్యాబిట్స్ ఉంటాయండి. సో మనకి ఈ రెండు కలిపితే 340 రావాలి. సో 120 పిజియాన్స్ అంటే ఆ 120 పిజియాన్స్ కి ఎన్ని లెగ్స్ ఉంటాయండి? ఒక్కొక్క పిజియాన్ కి 2 లెగ్స్ ఉంటాయి. సో 120 ఇంటూ 2 అండి. సో 120 ఇంటూ 2 అంటే ఎంత అవుతుందండి? 240 లెగ్స్ వస్తాయి. అలాగే ర్యాబిట్స్ కి వచ్చేటప్పటికి 220 ర్యాబిట్స్ ఉన్నాయి. ఒక్కొక్క ర్యాబిట్ కి 4 లెగ్స్ ఉంటాయండి ర్యాబిట్ అంటే. సో మొత్తం లెగ్స్ ఎంత అవుతాయి అంటే 4 తో మల్టిప్లై చేసినట్లయితే 880 అండి, 880. సో 240 ప్లస్ 880. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసాం అనుకోండి, 240 ప్లస్ 880. సో ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే మనకి టోటల్ లెగ్స్ వస్తాయి మాట. సో టోటల్ లెగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెగ్స్ వాల్యూ తెలుస్తుందండి. సో ఈ రెండింటిని యాడ్ చేసాం అనుకోండి 1120 వచ్చింది. సో 1120 అంటే టోటల్ లెగ్స్ 1120 అని వచ్చింది. కానీ ఇక్కడ టోటల్ లెగ్స్ ఎంత ఇచ్చారండి? 1060 ఇచ్చారు. అంటే మనం తీసుకున్న ఆప్షన్ 120 ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. సో మనం తీసుకున్న 120 అనే ఆప్షన్ రాంగ్ అండి. సో అందుకని ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ కాదని తెలిసింది. ఓకే, సో ఆప్షన్ వెరిఫికేషన్ లో చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆప్షన్ నేను చెక్ చేశాను. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ కాదని తెలిసింది. ఇప్పుడు నేను సెకండ్ ఆప్షన్ కి వెళ్తున్నానండి. సో సెకండ్ ఆప్షన్ కి వెళ్ళాం అనుకోండి. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ లో ఏమని ఇచ్చాడు? పిజియాన్స్ అనేవి 150 అని తీసుకోవాలి. సో పిజియాన్స్ ఎన్ని తీసుకోవాలండి? 150. మరి పిజియాన్స్ 150 అయితే ర్యాబిట్స్ ఎన్ని అవుతాయండి? రిమైనింగ్ మాట. అంటే 340లోని మీరు 150 మైనస్ చేస్తారు అనుకోండి, అప్పుడు ర్యాబిట్స్ ఎన్ని ఉన్నాయో తెలుస్తాయి. సో 190 ర్యాబిట్స్ ఉన్నాయండి. సో ఒక పిజియానికి 2 లెగ్స్ కదా, సో 150 ఇంటూ 2 అంటే ఎంత అవుతుందండి? 300 లెగ్స్ ఉంటాయి. అలాగే ఒక ర్యాబిట్ కి 4 లెగ్స్ కదండి, ఒక ర్యాబిట్ కి 4 లెగ్స్ కదా. సో అంటే ఏం చేయాలి? 190 ర్యాబిట్స్ ఉన్నాయి కాబట్టి మనం 190 ఇంటూ 4 చేస్తే టోటల్ లెగ్స్ ఆఫ్ ర్యాబిట్స్ వస్తాయి. సో మొత్తం లెగ్స్ 300 ప్లస్ 760 అంటే ఎంత అవుతుందండి? 1060. అంటే మనకి టోటల్ లెగ్స్ అక్కడ సరిపోయింది. అంటే మనకి ఏంటండి ఆప్షన్ 2 అనేది ఆన్సర్. చూడండి, పిజియాన్స్ 150 అని తీసుకున్నాను, 340లో 150 తీసేస్తే ర్యాబిట్స్ 190 అయ్యాయి. సో ఒక పిజియాన్ కి 2 లెగ్స్ కాబట్టి 150 ఇంటూ 2 అంటే 300 లెగ్స్ అండి. అలాగే ర్యాబిట్ 190, ఒక ర్యాబిట్ కి 4 లెగ్స్ కాబట్టి 190 ఇంటూ 4 అంటే 760 లెగ్స్ అండి. సో టోటల్ లెగ్స్ అంటే 300 ప్లస్ 760 అంటే 1060 లెగ్స్. సో టోటల్ గా ఏంటండి? 1060. అంటే వాడు ఇచ్చిన స్టేట్మెంట్ కి ఎగ్జాక్ట్ గా సరిపోయిందండి. సో వాడు ఇచ్చిన స్టేట్మెంట్ కి మనకి ఎగ్జాక్ట్ గా సరిపోయింది. సో ఆప్షన్ వెరిఫికేషన్ ప్రకారం అయితే మనకి ఏంటండి సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో అదే మన ఆన్సర్. సెకండ్ ఆప్షనే మన ఆన్సర్ అండి. సో ఈ ప్రాబ్లమ్ ని ఇలా సాల్వ్ చేయొచ్చు. అంటే జస్ట్ వెరిఫికేషన్ ద్వారా వెళ్ళి చేయొచ్చు. అలాగే దీనికి వేరే ఆల్టర్నేట్ కూడా ఉందండి. మిక్సర్స్ ఎలిగేషన్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ ద్వారా కూడా చేయొచ్చు. ముందు మనం ఏమని తీసుకోవాలంటే 340 హెడ్స్ అన్నాడు కదా, మొత్తం అన్ని పిజియాన్స్ అనుకోవాలండి. సో మొత్తం అన్ని ఏమని తీసుకోవాలండి? పిజియాన్స్ అని తీసుకోవాలి. సో మొత్తం అన్ని మీరు పిజియాన్స్ అని తీసుకున్నారనుకోండి, ఆ 340 పిజియాన్స్ అయితే మొత్తం ఎన్ని లెగ్స్ అవుతాయి? అప్పుడు 340 ఇంటూ 2 అంటే 680 లెగ్స్ అవుతాయి మొత్తం అన్ని పిజియాన్స్ అయితే. కానీ యాక్చువల్ గా కాదని మనకి తెలుసు, కానీ అలా అనుకొని చెయ్యాలన్నమాట. మొత్తం అన్ని పిజియాన్స్ అనుకుంటే 680 లెగ్స్ అండి. అలాగే మొత్తం అన్ని ర్యాబిట్స్ అనుకొని చేద్దామండి. సో మొత్తం అన్ని ర్యాబిట్స్ అనుకున్నాం అనుకోండి, మొత్తం అన్ని ర్యాబిట్స్ అనుకుంటే అప్పుడు ఎన్ని లెగ్స్ ఉంటాయి చూడాలి. అంటే మొత్తం అన్ని ర్యాబిట్స్ అంటే 340 ర్యాబిట్స్ అనుకుంటే ఒక్కొక్క ర్యాబిట్ కి 4 లెగ్స్ కదా, 340 ఇంటూ 4 అండి 1360 లెగ్స్ ఉంటాయి. కానీ మనకి 680 లెగ్స్ వాడు ఇవ్వలేదు, 1360 కూడా ఇవ్వలేదు. అంటే అక్కడ ఉన్నవన్నీ పిజియాన్స్ కాదు, అక్కడ ఉన్నవన్నీ ర్యాబిట్స్ కూడా కాదు. అంటే రెండు మిక్స్ అయ్యి ఉన్నాయని అర్థం. సో రెండు మిక్స్ అయి ఉన్నాయి కాబట్టి ఆ మిక్సర్ 1060 ఉందంటే అర్థం ఏంటంటే రెండు ఉన్నాయని అర్థం. ఆ 1060 అనేది
ర్యాబిట్స్ పీజియాన్స్ యొక్క కామన్ లెగ్స్ మాట, అంటే రెండింటికి కలిపి వాడు లెగ్స్ కౌంట్ చేశారు కదా, అది మధ్యలో వేయాలి. వేసిన తర్వాత అండి ఇలా తీసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ డిఫరెన్సెస్ చూడాలండి. ఈ 1360కి 1060కి డిఫరెన్స్ తీసుకోవాలి. అలాగే నెక్స్ట్ వన్ అండి ఈ 680కి 1060 కూడా డిఫరెన్స్ తీసుకోవాలండి. ఆ డిఫరెన్సెస్ రాయాలన్నమాట. సో 1360కి నెక్స్ట్ ఏంటండి 1060కి అలా క్రాస్ గా మాట డిఫరెన్స్ తీసుకుంటే మనకి ఇక్కడ 300 వచ్చింది. అలాగే ఇక్కడ కూడా మనం ఇక్కడ రాయాలండి, ఇక్కడ రాస్తాం అది 1060కి 680కి కూడా డిఫరెన్స్ రాయాలి. 1060కి 680కి కూడా డిఫరెన్స్ రాసాం అనుకోండి, ఇక్కడ 380 అని వచ్చేయండి. సో 380. సో ఇప్పుడు ఇలా తీసుకున్నట్లయితే ఈ రెండిట్లో మనం ఆ జీరోలు క్యాన్సిల్ చేస్తాం అనుకోండి, జీరో ఎలిమినేట్ అయిపోద్ది. ఫైనల్ గా మనకి రేషియో 30, 38 ఉంటాయి. 30 అంటే ఎంత అండి 2 15s, 38 అంటే 2 19s. సో 2 15s 2 19s అంటే పీజియాన్స్ కి ర్యాబిట్స్ కి రేషియో 15:19. పీజియాన్స్ కి ర్యాబిట్స్ కి రేషియో ఎంత అండి 15:19 అనేది రెండింటికి రేషియో అన్నమాట. అంటే రెండు కలిపితే ఎంత అవుతుందండి 15 + 19 అంటే 34 పార్ట్స్. ఈ 34 పార్ట్స్ అంటేనే టోటల్ హెడ్స్ 340. సో మరి 1 పార్ట్ అంటే ఎంత అవుతుందండి 34, అంటే 340ని 34తో డివైడ్ చేస్తే మీకు 1 పార్ట్ వాల్యూ వస్తుంది 10. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అండి, ర్యాబిట్స్ అనేవి 15 పార్ట్స్ అని వచ్చింది. సారీ, పీజియాన్స్ అనేది 15 పార్ట్స్ అని వచ్చిందండి. సో పీజియాన్స్ అనేది 15 పార్ట్స్ అంటే 15 × 10, 15 × 10 అంటే మనకి ఎన్ని ఉంటాయండి 150 పీజియాన్స్. అలాగే ర్యాబిట్స్ అనేది ఏదైతే ర్యాబిట్స్ అనే వాల్యూ ఉందో ఆ ర్యాబిట్స్ అనే వాల్యూ 19 పార్ట్స్ వచ్చిందండి. సో 19 × 10, 19 × 10 అంటే ఎంత అవుతుందండి 190 ర్యాబిట్స్. సో ఈ విధంగా రాయొచ్చు. సో ఇక్కడ ఈ ప్రాబ్లం మెథడ్ లో ఎలా చేయాలండి, మొత్తం అన్ని పీజియాన్స్ అనుకోవాలి. 340 హెడ్స్ పీజియాన్స్ అనుకుంటే 340 × 2 680 లెగ్స్ అవుతాయి. అలాగే 340 ర్యాబిట్స్ అనుకుంటే 340 × 4 1360 లెగ్స్ అవుతాయి. కానీ అన్ని పీజియాన్స్ కాదు, అన్ని ర్యాబిట్స్ కాదు, రెండు మిక్స్ అయి ఉన్నాయి. అందుకే లెగ్స్ 1060 ఉంది. అది మిక్సర్ ని మధ్యలో వేయాలన్నమాట. మధ్యలో వేసిన తర్వాత ఆ 1360కి 1060కి డిఫరెన్స్ ఈ పీజియాన్స్ కింద రాయాలండి 300. 680కి 1060కి డిఫరెన్స్ 380, అది ఇక్కడ ర్యాబిట్స్ కింద రాయాలి. రెండింటికి రేషియో కట్టేటప్పుడు 0 0 క్యాన్సిల్ అయిపోద్ది. 2 15s 2 19s అంటే పీజియాన్స్ కి ర్యాబిట్స్ కి రేషియో 15:19 అండి. అంటే టోటల్ 34 పార్ట్స్ రెండు కలిపితే. 34 పార్ట్స్ అంటే 340 లెగ్స్ అండి. 1 పార్ట్ అంటే 10 అవుతుంది. మరి పీజియాన్స్ అంటే మనకి 15 పార్ట్స్ కదా, సో 15 × 10 అంటే 150 ఉంటాయండి. ర్యాబిట్స్ అంటే 19 పార్ట్స్ కదా, సో 19 × 10 అంటే 190 ఉంటుందండి. సో ఇది దీనికి ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ అండి. ఇంకా చాలా మెథడ్స్ ఉంటాయండి ఇదే ప్రాబ్లం సాల్వ్ చేయడానికి. బట్ మనకి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఒకటి వెరిఫికేషన్ లో చేయొచ్చు, లేదు అంటే ఈ మెథడ్ లో కూడా మనం అప్రోచ్ అయ్యి ప్రాబ్లమ్ ని ఈజీగా సాల్వ్ చేసేయచ్చు అండి.